మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. హైదరాబాద్ నగరంలోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద పర్యవేక్షణ లోపం పసి ప్రాణాలు బలి తీసుకుంటుంది. తాజాగా బియ్యపూర్ వెంకటరమణ కాలనీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తేజేశ్వర్ నీరజ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్విమ్మింగ్ చేసే సమయంలో కోచ్ లేకపోవడంతోనే నీరజ్ మృతి చెందాడని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025-26 కాలంలో నగరంలో సుమారు 8 మంది చిన్నారులు ఇలాంటి నిర్లక్ష్యానికి బలయ్యారు. ఒక నిండు ప్రాణం పోయినా సదరు పూల్ యజమాని వేణు, కోచ్లు రఘు, ఫయాజ్లపై కేవలం కేసులు నమోదు చేసి వదిలేయడం అధికారుల ఉదాసీనతకు అర్థం పడుతోంది. ఘటన జరిగిన పూల్ను ఇంకా యథావిధిగా నిర్వహించడం, దారుణం కేసులకు మాత్రమే పరిమితం. అలాగే చర్యలు ఎక్కడా అంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని స్విమ్మింగ్ పూల్స్ వద్ద అటు పర్యవేక్షణ లోపం కారణంగా పసి ప్రాణాలు పోతూ ఉన్నాయి. గత కాలంలో కూడా మనం చూడడం జరిగింది. చిన్నారులు చాలా మంది ఆ స్విమ్మింగ్ పూల్స్లో పడి ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్. అయితే తాజాగా తేజస్వి అనే బాలుడు స్విమ్మింగ్ పూల్లో అటు కోచ్ లేని సమయంలో స్విమ్మింగ్ చేస్తున్న క్రమంలో అతను తన ప్రాణాలు కోల్పోయాడు. అయితే యాజమాన్య నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు తేజస్వి అనే చిన్న బాలుడు. గతంలో కూడా మనం చూసాం, చాలా మంది చిన్నారులు స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్స్ వద్ద పర్యవేక్షణ లోపం కారణంగానే ఈ విధంగా జరుగుతుందంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. మొత్తంగా అధికారులు ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి కారణమయ్యారో వారిపై కేవలం కేసులు నమోదు చేసి వదిలేశారంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. చర్యలు లేవా అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సుజాత సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మొత్తంగా స్విమ్మింగ్ పూల్స్ వద్ద పర్యవేక్షణ లోపం కారణంగా తేజస్వి అనే బాలుడు ప్రజెంట్ ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్. గతంలో కూడా ఇటువంటి కేసులు మనం చూడడం జరిగింది. అయితే స్విమ్మింగ్ పూల్స్ వద్ద ఎందుకు ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నారు యజమానులు? అలాగే కోచ్ కూడా చిన్నపిల్లలు ఉన్న సమయంలో వారు సరిగ్గా పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మరి వారిపై కేసులు అయితే నమోదు చేశారు కానీ చర్యలు లేవంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. యాక్షన్ ఎలా ఉండబోతుంది? ప్రస్తుత సమ్మర్ వచ్చిందంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో జాయిన్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు కొంత మానసిక ఒత్తిడి తగ్గడానికి, దాంతోపాటు ఇలా నీటిలో మునిగినప్పుడు బయటికి సురక్షితంగా రావడానికి, ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి కొంతవరకు స్విమ్మింగ్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి మియాపూర్లో ఫిదర్ సన్స్ స్ప్లాష్ ఉన్నటువంటి ఈ స్విమ్మింగ్ పూల్కి చాలామంది ఇటు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు. అయితే 2 రోజుల క్రితము ఈ స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి తేజేశ్వర్ నీరజ్, ఇతను గతంలో కొన్ని ప్లేసెస్కి వెళ్ళి ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. సరదాగా స్విమ్మింగ్ పూల్కి వచ్చినటువంటి నీరజ్ శవమై తేలి వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్పడంతో నీరజ్ని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఏ స్విమ్మింగ్ పూలకైనా సరే ఖచ్చితంగా కోచ్ ఉండాలి. కోచ్ ఆధ్వర్యంలోనే ఈ స్విమ్మింగ్ పూల్ నడపాలి. కానీ నీరజ్ ఉన్నటువంటి సమయంలో లోపల కోచ్ లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగింది అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే స్విమ్మింగ్ పూల్ ఇప్పటికీ రన్ చేస్తూనే ఉన్నారు. అయితే అటు పోలీసులు 106 క్లాస్ 1 అంటే నిర్లక్ష్యం కింద BNS యాక్ట్ కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఈ స్విమ్మింగ్ పూల్ ఇంకా రన్ అవుతూనే ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, పూర్తిగా ఆ రోజు ఏం జరిగింది అన్నది తెలియాలంటే అటు బాధితుల వర్షన్ మాత్రమే ఆ రోజు కోచ్ లేరు, అందుకే ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. అధికారులు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్విమ్మింగ్ పూల్ రన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు, తనతో మాట్లాడదాము. అసలు స్విమ్మింగ్ పూల్లో కోచెస్ ఉన్నారా లేదని. కోచెస్ ఉన్నారా? కోచెస్ ఉన్నారు. 4 రోజుల క్రితం నీరజ్ అనే ఒక బాబు చనిపోయాడు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు యాక్చువల్గా అతను టైం 8:30 to 9:30 అండి. ఆ టైం అయిపోయిన తర్వాత అందరినీ మేము బయటకు పంపిస్తున్నాము. మా కోచెస్ అందరినీ బయటకు పంపిస్తున్నారు. అతను ఎవరైతే కేర్ టేకర్ అతను తీసుకొచ్చారో వాళ్ళు తీసుకొచ్చిన అతను వాళ్ళ పిల్లలతో పాటు ఇతను కూడా బయటికి తీసుకెళ్ళాలి. ఆ రోజు అతను వాళ్ళని వదిలేసి, ఆ బాబుని వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. వేరే స్కూల్ వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఈ బాబు మళ్ళీ వాళ్ళతో కలిసి స్విమ్మింగ్ లోపలికి వచ్చేసాడు అనమాట. నీరజ్ చనిపోవడానికి లోపం ఎక్కడ ఉంది? ఆ బాబుకి యాక్చువల్గా స్విమ్మింగ్ రాదండి.
ఆ బాబు బయటికి వెళ్ళిపోయిన బాబు మళ్ళీ వచ్చి లోపల డెప్త్లోకి జంప్ చేసి పడిపోవడం జరిగింది. దానివల్ల ఇలా జరిగింది. అంటే బాబుకి స్విమ్మింగ్ రాదు అన్నప్పుడు మీరు జాయిన్ చేసుకున్నాక ఆ బాబు కోచ్ చేసుకోలేదు మేడం. ఈజ్ నాట్ ఎ మెంబర్, ట్రైనింగ్ వాళ్ళు డైలీ ఆ డిప్ కోసమని వచ్చారన్నమాట. ఆ రోజు వచ్చినప్పటికీ మీరు ఖచ్చితంగా కోచ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా. కోచ్ కాదు మేడం, కోచింగ్లో కాదండి, లైఫ్ గార్డ్స్ ఉంటారు. మేము బయటికి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత జరిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా సరే మీ స్విమ్మింగ్ క్లాస్కి వచ్చినప్పుడు 1 డే కావచ్చు 2 డేస్ కావచ్చు ఎలా ఉంటుంది? ఎవరైనా కోచ్ ఉంటారా లేకపోతే వాళ్ళని ఇలా ఫ్రీగా వదిలేస్తారు? లేదండి, మా ట్రైనర్స్ ఉంటారు, మా సూపర్వైజర్ ఉంటుంది, ఆల్రెడీ లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు అక్కడ. అందరూ వాచ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో మేము వేరే స్కూల్ వాళ్ళని ఎంటర్ చేయడంలో వీళ్ళు బయటకు వచ్చేసిన వాడే మళ్ళీ లోపలికి వచ్చాడు. అంటే కోచెస్ ఉన్నారా ఆ టైంలో బాబు నీటి ఉన్నారు. ఎందుకు కోచ్ ఉన్నప్పటికీ ఆ బాబు ఎందుకు చనిపోయాడు? కోచెస్ అంటే అది మా టైం కాదు మేడం. యాక్చువల్గా మా టైమింగ్స్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మేము వేరే స్కూల్కి వాళ్ళ 9:30 to 11:30 వాళ్ళ టైమింగ్లో వాళ్ళ స్కూల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. ఆ టైంలో ఎవరు ఉంటారు? వాళ్ళ స్కూల్ కోచెసే ఉంటారండి. అంటే మీ సెక్యూరిటీ కానీ లేకపోతే ఎవరు? మా సెక్యూరిటీ అంటే ఎంట్రీ వరకే ఉంటాము. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ వాళ్ళు డైరెక్షన్ తోటి వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు వాళ్ళ పిల్లల్ని. ఈ బాబు యాక్చువల్గా ఆ రోజు అక్కడ అటువైపు జరుగుతుంది, ఈ బాబు ఏమో ఇటు 6 feet దగ్గరకు వచ్చాడు అనమాట. ఆ కోచెస్ అందరూ అటువైపు తిరిగి ఉన్నారు. వీళ్ళు సరిగా గమనించకపోవడం వల్ల వాళ్ళు ఆ బాబు పేరెంట్స్ రాలేదు. యాక్చువల్గా ఆ బాబుని తీసుకొచ్చిన కేర్ టేకర్ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల జరిగింది. అయితే ఆ రోజు బాబుని ఎంత టైంకి చూసారు ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాక? అది నేను నోటీస్ చేయలేదండి, నేను కూడా లేను. అంటే ఇప్పుడు రఘు అనే ఒక కోచ్ ఉన్నారన్నారు, తను ఉన్నాడు ఇక్కడ? అప్పుడు డ్యూటీ దిగిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి అతన్ని పిలుస్తారా రఘుని? అయితే ఆ రోజు ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి కోచ్ రఘు కూడా ఉన్నాడు. రఘు అసలు ఏం చెప్తాడో విందాము. అయితే ఈ స్విమ్మింగ్ పూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు. అంటే ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించి ఎవరి అనుమతులు ఉంటాయండి? మేడం ప్లీజ్. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, ఒకసారి సీసీ కెమెరాస్ చూస్తే ఈ సీసీ కెమెరాలన్నింటిలో కూడా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది రికార్డ్ అవుతుంది చాలా క్లియర్. ఏంటండి అంటే ఒక చిన్న బాబు చనిపోయాడు, ఒక ప్రాణం విలువ అనేది మనందరికీ తెలుసు. సో మీరు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ప్లీజ్ మాట్లాడండి. అంటే మీరు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వినండి ఒక్క నిమిషం, మీరు కొంచెం ఒకసారి ఆపండి. నేనేమన్నా జరిగింది మిస్టేక్ మా కన్సర్న్ లేకుండా జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టైం అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లాల్సిన బాధ్యత పేరెంట్స్ది. మేము పేరెంట్స్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఈవెన్ చిన్నపిల్లలు వచ్చినా సరే వాళ్ళతో పాటు పేరెంట్స్ని అలౌ చేస్తాము, వాళ్ళని కూడా పూల్లోకి దిగమని చెప్తాము. కానీ ఆ రోజు అతను వచ్చిన పేరెంట్ ఎవరైతే ఉన్నారో అతను కేర్ టేకర్, అతను అది నాకు స్విమ్మింగ్ రాదని చెప్పేసి ఆయన పైననే నిలబడి ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన బాధ్యత అతను, ఆయన తీసుకెళ్లకుండా వాళ్ళ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఆ అబ్బాయికి 13 years 5.2 హైట్ ఉన్నాడు. సో 3 feetలో దిగినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, 6 feetలో జంప్ చేశాడు అని చెప్తున్నారు పేరెంట్స్. నిజమేనా? 6 feetలో జంప్ చేసేదానికి అలౌ చేయకూడదండి, ఆయన తీసుకెళ్ళాలి. 9:30కి మేము బయటికి పంపించాము, ఆల్రెడీ బయటికి పంపించాము పిల్లల్ని. అంటే రిజిస్టర్లో రాస్తారా ఎవరు లోపలికి వెళ్ళారు ఎవరు బయటకు? కంప్లీట్గా వాళ్ళందరినీ ఆ టైంలో ఉన్న వాళ్ళందరినీ టైం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేయమని మా కోచెస్ ఇన్స్ట్రక్షన్ చేసి వాళ్ళని బయటకు పంపిస్తూ వెంటనే నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళని లోపలికి అలౌ చేస్తున్న టైంలో ఈ బాబు తీసుకెళ్లాల్సిన పేరెంట్ తీసుకెళ్ళకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చి ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన బాబుని మళ్ళీ వచ్చి కొంచెం దాంట్లో జంప్ చేసి చేయడం జరిగింది. మా పిల్లలు ఏంటంటే బయటకు పంపించేసిన తర్వాత వేరే పిల్లల్ని వచ్చేటప్పుడు వాళ్ళని లోపల తీసుకొచ్చే దీంట్లో ఉండగా జరిగిన ఇష్యూ అండి. అంటే మీరు చెప్పేది సరే, ఒకవేళ నిజంగానే తీసుకొచ్చినటువంటి పర్సన్ తీసుకువెళ్ళకపోవచ్చు, మిస్టేక్ జరుగుండొచ్చు. బట్ ఆ టైంలో మీరు ఎవరైనా ఉండాల్సినటువంటి అవసరం ఉందా? అంటే ఎవరిని ఎంట్రీ ఇచ్చారు, ఎవరు అవుట్ అయ్యారు అనేది చూస్తారా లేదా? చూస్తామండి, అందుకే కదా వాళ్ళని బయటకు పంపించే కన్సర్న్లో ఆ పేరెంట్స్ తీసుకొచ్చిన పేరెంట్ ఎవరైతే ఉన్నారో అతను మిగతా ఇద్దరిని తీసుకెళ్ళాడు, కానీ ఈ బాబుని తీసుకెళ్లాల్సిన బాధ్యత అతనికి కూడా ఉంటుంది కదా. మీరు పేరెంట్ అన్నప్పుడు మీరు మీ పిల్లలు కాదు, వేరే వాళ్ళ పిల్లల్ని మీరు తీసుకొచ్చారు, మీరే ఒక వాళ్ళని వేరే వాళ్ళని తీసుకొచ్చారనుకోండి, ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి? మీరు ఒక పేరెంట్గా మీ పిల్లల్ని తీసుకొచ్చారు, మీ పిల్లల మీద మీరు కేర్ తీసుకున్నారు, మీరు మీ పక్కింటి వాళ్ళని తీసుకొచ్చారు, వాళ్ళని మీరు తీసుకొచ్చారు, వాళ్ళ పేరెంట్స్ లేరు,
మీరు రెస్పాన్సిబిలిటీ మీది ఉంటుందా లేదా? మరి మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు మీ పిల్లల్ని బయటికి? తీసుకెళ్ళాలి కదా. మేము వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు కోచెస్, మీరు ఎందుకు తీసుకెళ్ళలేదు? తీసుకెళ్లకుండా వదిలేసి 15 నిమిషాల తర్వాత మీరు కారులో పిల్లలు రాలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి దాకా మాకు నోటీస్ చేయలేదు అది మా వాళ్ళు. అంటే ఎంతసేపు నీటిలో ఉంటాడు? నీటిలో అంతసేపు ఏం లేదండి, నాకు తెలియదు ఎంతసేపు ఉన్నారనేది. జరిగింది ఏంటంటే ఆ రోజు అతను తీసుకెళ్ళిపోవాలి, మనం బయటకు పంపించేసాం అందరినీ. 10 నిమిషాల ముందే మేము ఇన్స్ట్రక్ట్ చేస్తాం, మీ టైం అయిపోయింది బయటికి రండి. అంటే ఒకవేళ సరే నార్మల్గా అయినా స్విమ్మింగ్ కోచింగ్కి వచ్చేటువంటి వాళ్ళు ఎంత టైం నీటిలో ఉంటే ప్రమాదాలు జరుగుతాయి? జనరల్గా మేము 1 అవర్ స్లాట్ ఇస్తామండి. 1 అవరే ఉంటుంది. 1 అవర్ లోపల ఇట్ డిపెండ్స్ మేడం. ప్రొఫెషనల్స్ అనుకోండి, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళకున్న స్టామినా లెవెల్స్ని బట్టి ఎక్కువసేపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళేం ప్రొఫెషనల్స్ కాదు, చిన్నపిల్లలు. పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎంతసేపు మనం అలౌ చేయాలనేది పేరెంట్స్ కూడా ఒక అవగాహనతోటి చేయించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా అది స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ చేస్తున్నామంటే వీ విల్ ప్రొవైడ్ ది ఫెసిలిటీ. ఒకసారి అంటే మీకు అన్ని సీసీ కెమెరాలు అవైలబిలిటీ ఉన్నాయా? సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫుటేజ్ అంతా వాళ్ళ దగ్గర ఉందండి. డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళారు. ఒకసారి ఇక్కడ సీసీ ఫుటేజ్ అనేది అది ఆల్రెడీ వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళారు. హార్డ్ డిస్క్ అంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంటే మొత్తం పూర్తిగా మీ నిర్లక్ష్యం అని చెప్తున్నారు, కోచెస్ అవైలబిలిటీ లేరు అని చెప్తున్నారు. నిర్లక్ష్యం అనేది మేనేజ్మెంట్ బాధ్యత పూర్తిగా ఉన్నదని ఇప్పుడు బాధలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటారు. దాన్ని కూడా మేము తప్పని అనము. కాకపోతే పేరెంట్స్ అనేవాళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకొచ్చినప్పుడు చిన్నపిల్లలు డెప్త్ ఎంతైతే లెవెల్ ఉంటుందో అది దాటి పంపించకూడదు. మేము అది క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తాం. అయినా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఎక్కువ లోతులో చేస్తే స్విమ్మింగ్ బాగా వస్తుంది అనే కాన్సెప్ట్లో ఉంటారు తప్ప, మనం చెప్పిన ఈ పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు వాటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువ వాళ్ళు వినరండి ఎవరి మాట, హైపర్ అయిపోతూ ఉంటారు. అయితే 4 రోజుల కిందట జరిగినటువంటి ఈ ఘటనలో పూర్తిగా ఆ రోజు కోచ్ లేరు. ఆ టైం అయిపోయిన తర్వాత పిల్లలు వచ్చారు. పిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి పేరెంట్స్ రాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పర్సన్ వచ్చారు. తనతో పిల్లల్ని తీసుకెళ్లకుండా కారులో తీసుకెళ్లి కొద్ది దూరం వెళ్ళినాక మనతో వచ్చినటువంటి పిల్లలు లేరని చెక్ చేసి వెనక్కి వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు అని చెప్పేసి ఇటు చెప్తున్నారు. కారులో కాదండి, కారులో దూరం వెళ్ళిన తర్వాత కాదు. రైట్, థ్యాంక్ యూ సుజాత.